AF न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। नालसाबगड्डा संगारेड्डी में हल्के पार्लियामेंट मेदक कांग्रेस उम्मीदवार नीलम मधु की इंतखाबी मुहिम मुनज़्ज़म की गई, जिसमें कोऑर्डिनेटर गौस, रुकने बल्दिया हाफिज शेख शफी के हमरा निर्मला जग्गारेड्डी, सदर जिले कांग्रेस ने नालसाबगड्डे के वार्डों में फर्दन आवाम से मुलाकात करते हुए कांग्रेस MP नीलम मधु को भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। इन्होंने AF न्यूज़ उर्दू से बात करते हुए कहा कि जिस किसी को भी वोटर स्लिप नहीं पहुंची है उन्हें घबराने की ज़रूरत नहीं है, वो अपने आधार कार्ड के साथ अपने पोलिंग बूथ जाकर अपना वोट डाल सकते हैं और कहा कि कांग्रेस की जीत के बाद आवाम को किए गए तमाम वादे मुकम्मल होंगे। इन्होंने कहा कि कांग्रेस जो भी वादे करती है वो पूरे करती है। మరి ఈ రోజు 13వ తారీఖు జరిగే ఎలక్షన్ల కోసం లాల్సాబ్గడ్డ మొత్తం కూడా ప్రచారం చేయడం జరిగింది। మరి ఈ ప్రచారంలో కోఆర్డినేటర్ వచ్చిన గౌస్ గారు ఉన్నారు, అలాగే షఫీ కౌన్సిలర్ గారు ఉన్నారు, మిగతా మైనార్టీ పెద్దవాళ్ళు ఉన్నారు, సోదరు అందరూ కూడా నమస్కరిస్తూ మరి ఈ జోష్ 13వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు ఉండాలని కోరుకుంటున్నా సంగారెడ్డి ప్రజలందరూ। మరి అందరికీ తెలుసు 9.5 సంవత్సరాలు ఇక్కడ చూసినాం, పైన 10 సంవత్సరాలు చూసినాం, ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోయింది। మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి మరి 4 నెలల్లో ఏం చేసిందని కూడా ప్రజలు గ్రహిస్తున్నారు। ప్రజలు అప్పట్లాగా ఏదో మాయ మాటలు వినే ప్రసక్తి లేదు, సమయం కోసం వెయిట్ చేసిండ్రు, సమయం వచ్చింది, తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని తపనతో ఉన్నారు ప్రజలందరూ కూడా। దయచేసి ఇంకా ఎవరైనా కూడా ఇంకా ఆలోచన రాకపోతే ఆలోచించండి। మరి రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఎలా ముందుకు తీసుకొస్తున్నామో ఇంకా మిగిలినవి అవి ఎలక్షన్ తర్వాత తప్పకుండా చేస్తాం, మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ। మరి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తే మరి ప్రధానమంత్రి అవుతే మరి మహిళలకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అలాగే పిల్లలకు చదువుకోవడానికి చదివిన తర్వాత ఒట్టి ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి సంవత్సరానికి 1,00,000 ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే వరకు వాళ్ళని వెంటనే ఉంటాని నిన్న రాహుల్ గాంధీ నర్సాపూర్లో చెప్పడం జరిగింది। ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఎన్నో పథకాలు ఉన్నాయి, మీకు ప్రతి ఇంటికి గడప పాంప్లెంట్ వంచినాం, ఆ పాంప్లెంట్ చదవండి, ప్రతిదీ కూడా దాంట్లో ఉన్నది, సాధించే వరకు ప్రజల కోసం మేము అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ప్రచారంలో ఓటర్స్ ఏమడుగుతున్నారంటే మాకు ఓటర్ లిస్టులో మాకు ఇంకా స్లిప్పులు ఇవ్వలేదు, రాలేదని ఒక అనుమానం ఉంది, వాళ్ళు చెప్తున్నారు వాస్తవమే। ప్రజలారా, ఓటర్ మహాశయులారా, మీరందరూ కూడా ఆధార్ కార్డు తీసుకొని ఓటర్ బూత్కి వెళ్ళండి, మీ బూత్ ఏదో తెలుసుకొని అక్కడ తప్పకుండా చెక్ చేసి మీ ఓటు వేసే సదుపాయం మేము చూసుకుంటాం। మాకున్న బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, అక్కడ అందుబాటులో ఉంటారు, వాళ్ళందరూ కూడా మీరు సహకరిస్తారని తెలియజేసుకుంటున్నారు।